హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారుగా, ఈ పండ్లని తునికి పండ్లు అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్న అందరికీ తెలిసిన పండ్లు ఇవి. ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ తునికి పళ్ళు ఎక్కువగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మాసాలలో ఎక్కువగా లభిస్తాయి. గిరిజన ప్రాంతాలలో వీటిని సేకరించి సమీపంలో ఉన్నటువంటి పట్టణాల్లో, గ్రామాల్లో విక్రయించి ఉపాధి పొందుతారు. వీటిని గిరిజన శాఖ వారు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. బొటానికల్ పరిభాషలో వీటిని డయోస్పైరస్ మెలనోజెలన్ అని పిలుస్తారు. ఎబెనేసి కుటుంబానికి చెందినటువంటి ఈ చెట్లు ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తునికి పండ్లు అని అంటాం, కానీ మామూలుగా ఉత్తర భారతదేశంలో తెందు అని కూడా పిలుస్తారు. ఈ ఆకులు సేకరించి బీడీలు కూడా తయారు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ పళ్ళలో ఎక్కువగా విటమిన్ సి, ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని ఈ పళ్ళను మనం తీసుకున్నట్లయితే కడుపులో గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చాలా మంచి పోషకాలు లభిస్తాయి. మీకు ఎక్కడైనా దొరికితే వీటిని ట్రై చేయండి.